ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. ఎన్నో విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలానే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గూర్చి దేవుని గ్రంథాన్ని పరిశోధనతో మనము తెలుసుకుందాం. దేవుని గ్రంథంలో ఏమని రాయబడి ఉందో, నేటి సమాజంలో విశ్వాసులుగా సంఘంగా పిలువబడుతున్న వారు ఏం చేస్తున్నారో కొన్ని లేఖన ఆధారాలను మనం పరిశోధనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సమాజంలో కనబడుతున్నటువంటి క్రియలు దేవుని వాక్యంలో రాయబడినటువంటి లేఖన ఆధారంగా ఉన్నాయా లేదా? ఒకవేళ లేఖన ఆధారంగా ఉంది అనంటే లేఖనం ఈరోజు సంఘముగా కూడుకున్నటువంటి, సంఘముగా కట్టబడినటువంటి సంఘానికి ఏమైనా ఆధారంగా ఉందా లేదా అనేది మనం బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడవలసినటువంటి అవసరం ఉంది. భక్తి పేరట సంఘానికి వచ్చేసి మన నోటికి ఏది వస్తే అది బోధించడానికి లేదు, మన నోటికి వచ్చింది ఏది పడితే అదే పాడటానికి ప్రార్థించడానికి లేదు. ఎందుకంటే మనం ఏది చేసినా ఏది చెప్పినా నేడున్నటువంటి సంఘం లేఖన ఆధారంగానే పనిచేయాలనేది దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఏది పడితే అది చేయటానికి దేవుని గ్రంథం ఒప్పుకోదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, గడిచినటువంటి ప్రభు దినాన్ని మనం మట్లాదివారం గురించి మాట్లాడుకున్నాం. దానికి కావలసినటువంటి సమాచారం మా ఛానల్లో ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా మీరు వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నా. మరొక ప్రాముఖ్యమైన సంగతిని మనం చూద్దాం. ఈరోజు చాలామంది అడిగినటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందుకు మీకు లేఖనాధారంగా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా మన వాక్యం జాగ్రత్తగా పరిశోధనతో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఫ్రైడే రోజున నేడున్నటువంటి సంఘం సిలువను ధరించాలా లేదా సిలువను గూర్చి ప్రకటించాలా? ఏం చేయాలి? గుడ్ ఫ్రైడే రోజున సిలువను ధరించాలా, సిలువను గూర్చి ప్రకటించాలా? ఏం చేయాలి సంఘం? నేడున్న సంఘం ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి, మళ్ళా చెప్తున్నాను నేను. గుడ్ ఫ్రైడే రోజున సిలువను ధరించాలా లేదా సిలువను గూర్చి ప్రకటించాలా? ఏం చేయాలి సంఘం? జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ధరించడం అంటే మెడలో ధరించుకోవటం, చేతులకు కట్టుకోవటం, కీచైన్లకు పెట్టుకోవటం, లేదా ఒక పెద్ద చెక్క సిలువాకారంలో చేసేసుకొని దాన్ని మీద వేసుకొని ఏమంటే ఊరేగటం, ఇది ధరించేటటువంటి పద్ధతి. నేడున్నటువంటి సంఘం ఇవన్నీ చేయొచ్చా? దీనికి బైబిల్ ఏమని సమాధానం ఇస్తుంది అనేది కొన్ని సందర్భాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రేమైన దేవుని వర్లారా, మత్తయి సువార్త దానికంటే ముందు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం ప్రియులారా. 6వ వచనం చూడండి. 6-7 కలిసి ఉన్నాయి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడు. ఎందుకన్నాడు పౌలు గారు ఈ మాట సంఘంతో? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అన్నాడు. ఎందుకు మనం మోసపోతే ఏంటి మనకు వచ్చే
నష్టం అని అంటే పక్కనే పత్రిక ఉందండి, గలతీలకు రాసిన పత్రిక. ఒకసారి తిరగేయండి, 6వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఈ ఎందుకు మోసపోవద్దు అంటున్నాడు? 7-8 వచనాలు చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే కదండి కోస్తాడు. నువ్వు భూమిలో వరి గింజ నాటావనుకో వరి పంటే కోస్తావు, మొక్కజొన్న నాటావనుకో మొక్కజొన్న పంటే కోస్తావు. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి ఈజీగా అర్థమయ్యే కొటేషన్ ఇది. అందుకనే పౌలు గారు సంఘాన్ని చెబుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నారంటే ఇక్కడ, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని 8లో అంటున్నాడు. ఎలాగనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. చాలా క్లారిటీగా మాట్లాడుతుంది బైబిల్. కొంచెం దగ్గర పెట్టుకొని మనసు విందాం. ఎందుకంటే వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడటానికి లేదు, వ్యర్థమైన మాటలు ఎవడన్నా మాట్లాడుతుంటే మనం వినటానికి లేదు. ఎందుకంటే అది లేఖన ఆధారం కాకపోతే, అది లేఖను సపోర్ట్ చేయకపోతే దేవుని ఉగ్రత చెప్పేవాడికి వస్తుంది, వినేవాడికి వస్తుందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. రెండవ విషయం ఏంటంటే, నువ్వు మోసపోయావనుకో, నువ్వు చేస్తున్నటువంటి క్రియ దేహ సంబంధమైనది అయితే, నువ్వు చేస్తున్నటువంటి క్రియ బైబిల్ సంబంధమైనది కాకపోతే, ఇది ఈనాడు నీకు అవసరం లేకపోతే, బైబిల్ ఖచ్చితంగా నీకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వదని బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఏది చేసినా లేఖనానుసారంగా చేయాలి. లేఖనానుసారంగా చేయాలని బైబిల్లో ఉంది కదా అంటే, అసలు ఇది ఇప్పుడు నువ్వు చేయొచ్చా చేయకూడదా అది నీకు తెలియాలి ఫస్ట్. అందుకని బైబిల్ చదివేటటువంటి వారు, నేర్చుకునేవారు ఒక 6 ఫార్మెట్స్ ఫాలో అవ్వాలండి. ఈ 6 ఫార్మెట్స్ కనుక నీకు తెలియకపోతే గుడ్డెదు చేలో పడ్డట్టే ఉంటుంది, చెప్పేవారైనా వినేవారైనా. బైబిల్ ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, దేనిని గురించి మాట్లాడుతున్నారు తెలియాలి. రెండవది కాలం తెలియాలి, మూడవది సందర్భం తెలియాలి, 6వది చూడగలిగితే దాని భావం తెలియాలి. మొదటి 3 మాటల్లో మనకు తెలియాల్సినటువంటి 3 మాటలు ఏంటంటే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 3 మాటలు చూడగలిగితే, ఒకటి కాలం తెలియాలి. పితరుల కాలమా, ధర్మశాస్త్ర కాలమా, క్రీస్తు కాలమా, ఏ కాలాన్ని బట్టి బైబిల్ మాట్లాడుతూ ఉంది, ఏ కాలంలో ఇది జరిగింది, ఏ కాలంలో జరిగించాలని దేవుడు చెప్పాడు, ఈ కాలంలో మనం జరిగించొచ్చా జరిగించకూడదా, ఈ ఫార్మాట్స్ తెలియాలండి. బైబిల్ చదువుతున్న ప్రతి వారికి, బైబిల్ బోధిస్తున్న వారికి, నేర్చుకునే వారికి ఈ ఫార్మాట్స్ తెలియాలి. ఇవి తెలియకపోతే గుడ్డెది చేలో పడ్డట్టుగా ఉంటుంది. ఇది నేను ఫైనల్గా మీకు చెప్పనక్కర్లేదు ఇవన్నీ కూడా. రెండో సందర్భంలో 5వ మాట ఏమంటాడంటే, దాని భావం తెలియాలి. ఒకటి కాలం, భాషా విధానం, దాని సందర్భం. ఇవన్నీ తెలియకుండా మనం చేసుకుంటూ అన్నీ వెళ్ళిపోతే ఉగ్రత మన మీదకి వస్తుంది. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ మాటలు మీరు నేర్చుకోవాలని, మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని జాగ్రత్తగా వినాలి. అయితే చదువున్నాను, చూడండి ఏమంటున్నాడు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతా జరిగిందని చెప్పాను. ఏమండి, జరిగిందని చెప్పాడా, జరుగుతుందని చెప్పాడా? జాగ్రత్తగా వినాలి. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు జరుగుతున్నాయా, జరిగినాయా? ఏమండి, జరిగిపోయిందని చెప్పాడా మత్తయ్య గారు? జరిగిపోయింది. మరి జరిగిపోయిన దాన్ని మరలా జరగాలి, మరలా జరిగిస్తామంటే మరి దీన్ని ఏమన్నా చెప్పాలి? మీరు ఏమన్నాలండి? జ్ఞానం లేని వాళ్ళని చెప్పాలండి. ఆల్రెడీ జరిగిపోయిందని బైబిల్ చెప్తే ఇంకా నేను జరిగిస్తానని నువ్వు మాట్లాడుతున్నావంటే నేనేం చేయాలి చెప్పు? అసలు ఇప్పుడు ఈ ప్రవక్తలు చెప్పినటువంటి సందర్భం ఎక్కడుంది? ఒకసారి జకర్యా గ్రంథం దగ్గరికి వెళ్దాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. కిందకు వచ్చారు 2 లైన్లు అంటాడు కదా, పైనుంచి రండి 17వ వచనం. నా గొర్రెల కాపరుల మీదను నా సహకారుల మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరి హతము చేయము అంటున్నాడండి. ఇక్కడ సందర్భం మీకు అర్థమైందో లేదో కానీ ఇక్కడ గొర్రెలు చెదిరిపోతాయి అంటున్నాడు. అక్కడ మొత్తం మత్తయి సువార్త 26-56 దగ్గరికి వెళ్ళండి మళ్ళీ ఒకసారి, దాన్ని కంటిన్యూషన్ చేయండి మొత్తం ఆ పదం అంతా. అయితే
ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగిందని చెప్పి అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి అన్నాడు. ఇక్కడికి వెళ్ళండి ఇప్పుడు మళ్ళా. జకర్యా 13వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? గొర్రెలు చెదరిపోవునట్లు అంటున్నాడు. ఎవరా గొర్రెలు చెదరిపోయింది? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. వాళ్ళని కాపరులుగా పోలుస్తున్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా కాపరులు కాబోతున్నారు. ఆ కాపరులే చెదరిపోతారని మాట్లాడాడు. అంటే ఈ ప్రవచనం నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరిందని బైబిల్ క్లారిటీ ఇస్తుంది మనకు. మరొక సందర్భం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణము దార పోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఎవరిని గూర్చిన మాట? యేసుక్రీస్తు వారిని గూర్చిన మాట. ఇది నెరవేరిందా, నెరవేర్చబడుతుందని ప్రవచనం చెప్పబడుతుందా? ఏమండి, ఇది నెరవేరిందా, నెరవేరబడుతుందా? ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేరిందా, నెరవేర్చబడుతుందని చెబుతున్నాడా? ఏమండి, జరిగిందా, జరిగిపోద్దని చెబుతున్నాడా? జరుగుద్దని చెబుతున్నాడు, జరిగిపోలేదు. జరగబోయేటటువంటి పరిస్థితిని యెషయా ప్రవక్త ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాడు దేవుడు. మరి ఇది జరిగినట్టా, జరగనట్టా? ఒకసారి మార్కు సువార్త దగ్గరికి వెళ్దాం. జరగబోయే దాని గురించి చెప్పాడు. మరి ఇప్పుడు జరిగిందో లేదో మనకు తెలియాలి. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మరియు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఏమన్నా ముందే చెప్పాడా లేదు? ఈ మాట జరిగిందా, జరగలేదా? జరిగిపోయిందండి. జరుగుద్దని చెప్పాడు, జరిగించేశాడు. జరుగుద్దని చెప్పాడు, జరిగించేశాడు. అయిపోయింది. మరి అయిపోయిన దాన్ని పట్టుకొని నేడు సంఘం ఏం చేస్తుందో ఒకసారి మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని చూసి ఒకసారి చూద్దాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో 2వ లైన్ చూడగలిగితే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం 2వ వచనంలో 2వ లైన్లో, తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు. ఎవరి విషయంలో? తమ విషయంలో దేవుని కుమారుని ఏం చేస్తానంటే వీళ్ళు తమ విషయంలో, అంటే నా విషయంలో నేను ఏం చేస్తాను? యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నాను. నేను ఎందుకు మరలా సిలువ వేస్తున్నాను? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది అసలు ఏనాటి సంకల్పం? ఇది మానవ సంకల్పమా, దైవ సంకల్పమా? యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలన్న సంకల్పం ఎవరిది, ఏనాటిది? ఇది అపోస్తుల కార్యములు. ప్రతిదీ ఆధారంగా చూపిస్తానండి, నోటి మాటకి ఏం చెప్పను, ప్రతిదీ ఆధారంగా మీకు చూపిస్తాను, నేర్చుకోండి జాగ్రత్తగా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఎవరు నిశ్చయించారంటే ఇది దేవుడు నిశ్చయించాడు. దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఇది దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పం అండి. మీరెవరండి మరలా చేయడానికి? అది నిశ్చయించాడు. నిశ్చయించినటువంటి సంకల్పం లేఖన ఆధారంగా జరుగుతూ వచ్చింది. జరిగినటువంటి సందర్భం ముగిసిపోయింది. కాబట్టే సంఘం కట్టబడింది. కట్టబడిన ఈ సంఘంలో మరలా నువ్వు సిలువ వేసేటటువంటి పరిస్థితులు తీసుకురావడానికి వీల్లేదు. మరి ఈరోజు ఏం చేయాలి? సిలువను గూర్చి ప్రకటించాలి. ఎప్పుడెప్పుడు ప్రకటించాలి? గుడ్ ఫ్రైడే రోజు ఒక్కరోజే కాదు, ఆదివారం ఒక్కరోజే కాదు, ప్రతిదినం ఆయన సిలువను గూర్చిన సువార్తను ప్రకటించాలి తప్ప సిలువను ధరించటానికి లేదు. చూడండి ప్రియులారా, బైబిల్ ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఏం చేయమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం
28వ వచనంలో ప్రభువారు అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎందుకండి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి? ఏ భారాన్ని మోస్తున్న వారిని పిలుస్తున్నాడు ఆయన? పాపమనే భారాన్ని మోస్తున్న వారందరినీ పిలుస్తున్నాడు ఆయన. ఎందుకొరకు ప్రభువా నువ్వు పిలుస్తున్నావంటే, ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో పాపమనే భారాన్ని మోస్తున్నారు మీరు. ఈ పాపమనే కాడిని విరగకొట్టడం కొరకే ఇదిగో నేను కలువరి సిలువలో ప్రాణాన్ని విడుతున్నాను. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చేసినటువంటి బలి, నేను పడినటువంటి కష్టం, నేను చేసినటువంటి త్యాగం, దానిని గూర్చి మీరు సమాజానికి ప్రకటించాలి. కానీ ఇదిగో నేను ధరించినటువంటి సిలువ మీరు ధరించటానికి వీల్లేదు. ఎందుకంటే అది మానవ కల్పితమైనది కాదు, మానవులు నటిస్తున్నటువంటి వేషధారణ కాదు. అది ఒక ఘోరమైనటువంటి త్యాగం. దేనికోసం ఈ త్యాగాన్ని చేశాడు ఆయన? దేని కొరకు ఆయన దగ్గరకు రామ్మంటున్నాడంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఈరోజు నువ్వు ధరిస్తూ ఎవరి అతిక్రమాలు తీయటం కొరకు నువ్వు గాయపరచబడుతున్నారా ఈరోజు సిలువ ధరించిన వాళ్ళు? నీ అతిక్రమాల కోసం ఆయన సిలువ బాధ అనుభవించాడు. నీ అతిక్రమాలు పోగొట్టడం కొరకు ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. దెబ్బలేమో ఆయనకి, స్వస్థత ఏమో మనకి. అవమానమేమో ఆయనకి, ఆనందమేమో మనకి. శ్రమేమో ఆయనకి, ఆనందమేమో మనకి. ఎంత గొప్ప త్యాగాన్ని ఆయన మన కోసం చేస్తే, ఆయన పడిన కష్టాన్ని, ఆయన త్యాగాన్ని ఈరోజు అన్య జనుల మధ్య హేళనగా దూషించబడేలాగా ప్రవర్తించేది సంఘం కాదా? మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు కిందకు వచ్చేసరికి చూడండి 6వ వచనం, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషము, జాగ్రత్తగా వినాలి, మనందరి దోషములను అతని మీద, అనగా యేసుక్రీస్తు వారి మీద మోపాడండి. యేసుక్రీస్తు వారి మీద మోపాడు మనందరి పాపాల భారాన్ని. అందుకే ప్రభు మళ్ళా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకని ప్రభువుని అడిగితే ప్రభు అంటున్నాడు, మీరు రక్షింపబడాలి. రక్షింపబడాలంటే రక్షకుడైన క్రీస్తు దగ్గరకు మీరు రావాలి. క్రీస్తు యొద్దకు మీరు రావాలి. రక్షణకరమైన సువార్తను వినాలి. విన్నటువంటి మీరు సిలువను గూర్చిన సువార్త నేర్చుకొని ఈ సమాజానికి నేర్పించాలి. అంతేగాని ప్రకటించవలసిన భారాన్ని శిష్యులకు అప్పచెబుతూ ఆయన మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతున్నా చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడా, సిలువను ధరించమన్నాడా? అండ్ బైబుల్ ఎంత క్లారిటీ మాట్లాడుతుందండి. ఆలోచించండి ప్రియులారా. గుడ్ ఫ్రైడే రోజున నువ్వు సిలువను ధరించడం కాదు సంగమా, సిలువను గూర్చిన వార్త ఈ సమాజానికి ప్రకటించాలి. సిలువెత్తుకొని తిరుగు, ఊర్లమ్మడి తిరుగు. నీ వేషధారణ వల్ల ఎవడు మారడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాగే సిలువ మోసాడన్నమాట, ఇలాగే చేశారన్నమాట. అందుకే సిలువను గూర్చినటువంటి వార్త వెరితనంగా మారిపోయింది సమాజంలో. సిలువను గూర్చినటువంటి వార్త వెరితనంగా ఎందుకు మారిపోయింది? ఈనాడు ప్రకటించవలసినటువంటి భారాన్ని పక్కన పెట్టి ధరించి వేషధారణతో చూపిస్తున్నావే. ఎవడు మారేది? అందుకే పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తూ చెబుతున్నాడు, ఇదిగో నశించుచున్న వాడికి వెర్రితనం, రక్షింపబడుతున్న మనకు సిలువను గూర్చిన వార్త శక్తిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము. గాని ఎందుకు సిలువను గూర్చిన వార్త వెరితనంగా మారిపోయింది సమాజానికి? సిలువను గూర్చిన వార్త ఈ సమాజానికి వెరితనంగా ఎందుకు మారిపోయిందండి?
ప్రకటించవలసిన సత్యాన్ని ప్రకటించకుండా తమ స్వలాభం కోసం ఆచారబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా సహవాసపరమైన బోధను నియమించుకొని ప్రభువుకు అవమానం తీసుకొస్తున్నారే. అందుకే మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరికి వెరితనంగా మారిపోయింది ఈ సువార్తనంటే, నశించేవాడికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని శక్తి, ఇది దేవుని శక్తి. అందుకంటున్నాడు కదా పౌలు గారు 23వ వచనంలో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును. ఎవరిని ప్రకటించాలి సంఘం? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి. సువార్త అంటే ఏంటో ఈ సమాజానికి అర్థం కాలేదండి. సువార్త అంటే ఈ సమాజానికి అర్థం కాలేదు. అసలు సువార్త అంటే పూర్తి డెఫినేషన్ తెలియనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ప్రభువుని నమ్ముకోండి రోగాలు పోతాయి, ప్రభువుని నమ్ముకోండి ఇల్లు కట్టుకుంటారు, ప్రభువుని నమ్ముకోండి ఆస్తులు డెవలప్మెంట్ అవుతాయి, ప్రభువుని నమ్ముకోండి ఉద్యోగాలు వస్తాయి. ఇదా సువార్త నమ్ముకోవటం అంటే? ఇదా సువార్త? అప్పుల బాధలా, అధికార బాధలా, కుటుంబ సమస్యలా, సంతానం లేమా? ఇదా సువార్త అంటే? అది సువార్త కాదండి, అది సువార్త కాదు. మరి ఏది సువార్త అంటే? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం 3-4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. అంటే సువార్త అంటే ఏంటో అర్థం కాదనే పౌలు గారు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు, ఇక్కడ తెలియపరుస్తున్నాడు. సువార్త అంటే ఏంటో తెలుసా మీకు? ప్రకటించే సువార్త. 3వ వచనం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఏమండి, జరిగిందా? జరుగుద్దా? జరిగిపోయిందా? మరి ఇంకా జరుగుద్దని చెబుతున్న వాళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళకి వాక్యం అర్థమైనట్టు అర్థం కానట్ట? ఇప్పుడు చెప్పండి, మీరు సిలువను ధరించాలా ప్రకటించాలా ఈ సమాజానికి? ఏమ్మా, బైబుల్ అంతా కూడా ప్రకటించాలని చెబుతుందండి. మరి ధరించాలని ఎప్పుడు చెప్పింది? అది ప్రవచనం. ఎవరు ధరించాలని చెప్పింది? యేసుక్రీస్తు వారు ధరించాలి. నువ్వెవడ ధరించడానికి మధ్యలో? ఆలోచించి ఒకసారి. మరి వాక్యం తెలియనటువంటి వ్యక్తులంతా క్రీస్తు బోధన ఏం చేస్తున్నారండి? వీళ్ళు చెరిపిస్తున్నారు, కలిపేస్తున్నారు. తమకు తోచినవి, తమకు నచ్చినవి, తమ లాభం కోసం, వాళ్ళ మెప్పు కోసం ఈరోజు బోధలు చేస్తున్న వారు ఎందరో కనపడుతున్నారు ఈ సమాజంలో. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి ఎలా ఉన్నాయి బోధలు. చదవమ్మా. యెహోవా నాతో ఇట్లా నేను. చూడండి ఏమంటాడు? ప్రవక్తలు నా నామమును బట్టి ఏం ప్రకటిస్తున్నారంటే అబద్ధాలు. అబద్ధాలు కూడా ప్రకటిస్తారా? అది కూడా బోధేనా? ఏమన్నా అది కూడా బోధేనా అబద్ధాలు ప్రకటించడం? అంతే కదండి. మరి ఈరోజు సత్యాన్ని నమ్మేవారు లేరండి. మరి దేన్ని నమ్మేవారు ఉన్నారు? అబద్ధాలు నమ్మోళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకు కూడా అబద్ధాలే కావాలి. సత్యం చెబితే ఈ అయ్యగారు మాకొద్దు, ఈ సంఘం మాకొద్దు, ఈ మందిరానికి మనం వెళ్ళొద్దు. చూడండి సమాజంలో ఎలా మారిపోతున్నారు మనుషులంతా. నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్న నేను వారిని పంపలేదు, వారికి అసలు నేను చెప్పలేదు, వారితో అసలు నేను మాట్లాడలేదు. వారు అసత్య దర్శనములను, శకునములను, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. చూసారండి? బోధించేటటువంటి బోధకుడిని బట్టి, వాడి బోధన బట్టి చెప్పేయచ్చు. వీడు దేవుని చేత ఎన్నిక చేయబడిన సేవకుడా, లేకపోతే వాడి పొట్టకూటి కోసం, వాడి మెప్పు కోసం ఏర్పాటు చేయబడినోడా? కనిపెట్టేయాలి విశ్వాసులు. అందుకే అంటున్నాడు ప్రభువారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త, జాగ్రత్త అంటున్నాడు ప్రభువారు. ఎందుకు? అనేకులు అబద్ధ బోధకులు, అబద్ధాన్ని ప్రకటించేవారు కోకొల్లలుగా వచ్చేస్తున్నారు భూమి మీదకి. ఎక్కడ చూసిన సంఘాలు, ఎక్కడ చూసిన సేవకులు. కానీ ఈరోజు సమాజంలో కనపడుతుంది, భక్తి కనపడుతుంది అనుకుంటున్నారు అందరూ.
కానీ ఆ భక్తి వెనకాలన్నటువంటి మాయ, ఆ భక్తి వెనకాలన్న మోసం కనిపెట్టలేని పరిస్థితిలో అందరి మనోనేత్రాలకు అపవాది గుడ్డితనం కలిగించేశాడండి. అందరిని ఆత్మ గుడ్డితనంలో బంధించేశాడు అపవాది. తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలోకి మనిషిని లోకం వైపుకి నడిపించేస్తున్నాడు. పట్టించుకున్నటువంటి పరిస్థితిలోకి దిగదార్చేశాడు సంఘాన్ని. అందుకే ప్రభువారు ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ప్రభువారు బాధపడుతున్నారు. నా తండ్రిని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు వీళ్ళు. నా తండ్రిని ఆరాధించువారు యథార్థంగా ఆరాధించాలి, వాక్యానుసారంగా ఆరాధించాలి. కానీ ఎవరికి అర్థమవుతుంది ఈ బాధ? అందుకే పౌలు గారు మాట్లాడుతున్నారు కొన్ని సంఘంతో. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా చూద్దాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. ఏమండి, ఏ సువార్త తింటే నీకు రక్షింపబడతావు? నువ్వు ఏ సువార్త తినాలి? అప్పుల బాధల, అధికార బాధల, ఆస్తి సమస్యల, ఇది బోధ కాదండి. ఆ బోధ వింటే నీ హృదయంలో నీకు విశ్వాసం రాదు, నువ్వు రక్షింపబడవు. మరి ఏ బోధ మనం చేస్తే ఒక పాపి రక్షింపబడతాడు? ఎలా చేస్తే రక్షింపబడతాడు? సిలువను ధరిస్తే రక్షింపబడతాడా పాపి? సిలువను కూర్చి ప్రకటిస్తే రక్షింపబడతాడా పాపి? మీరు ఆలోచించండి ప్రియులారా. సిలువను ధరిస్తే నువ్వు ధరించినటువంటి వేషధారణ వలన ఒక్క పాపి కూడా మారడు. మరి పాపి మారాలంటే ఏం చేయాలి? సంఘం సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటిస్తేనే పాపి మారతాడు. పాపి మారాలి, పాపికి విశ్వాసం కలగాలంటే క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. ఇదే అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే కలుగుతుందండి. వేరే వ్యర్థమైన మాట ఏది సంఘంలో నువ్వు ప్రకటించినా, దానిని ఉచ్చరించినా, దానిని నువ్వు ధ్యానించినా విశ్వాసం కలగనే కలగదు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. ఈ బేసిక్స్ ఎవరికి తెలియదండి. తెలియచెప్పితే వక్రీకరణ, తెలియచెప్పితే వాళ్ళకి నొప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్న మరికొన్ని విషయాలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యంలో ఒక అద్భుతమైన మాట రాయించాడు దేవుడు. చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యముల్లో పేతురు గారు ప్రసంగిస్తున్నటువంటి సందర్భాన్ని గురించి ఒక మాట రాయించి చూద్దాం. ఆ మాట కూడా 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 39వ వచనం చూడండి. 10:39. ఆయన చదువుదమ్మా. యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఆయనను వారు మానున వేలాడ తీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి ఏం చేశారండి వీళ్ళు? మరలా యేసుక్రీస్తు ప్రభు వారు వేసుకున్నటువంటి సిలువను వేసుకొని ఆ యోదయ ప్రాంతాలన్నింటిలో తిరగలేదు వీళ్ళు శిష్యులు. మరి ఏం చేశారంటే ఆ సిలువను గూర్చినటువంటి సువార్తను ఈ సమాజానికి ప్రకటించి పని పూనుకున్నారు తప్ప సిలువను ధరించలేదండి అపోస్తులు. మరి నేటి సంఘానికి అపోస్తుల బోధ అర్థం కాలేదంటారా సమాజానికి? అంటే అర్థమయ్యేలాగా బోధించట్లేదు సంఘానికి. ఆలోచించండి ప్రియులారా. ఏం చేశాడు ఇక్కడ పేతురు గారు? అపోస్తులు ఏం చేశారండి ఇక్కడ? సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించమని బైబిల్లో ఉందండి. సిలువను ధరించమని ఎక్కడ చెప్పలేదండి. అది తప్పండి ఈరోజు మనం చేస్తే. అందుకే మరొక మాట చూడండి. లూకాసువార్త 24వ అధ్యాయం 46వ వచనం చూడండి. లూకాసువార్త 24వ అధ్యాయం 46వ వచనం.
క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, అంటే సువార్త దేని గురించి ప్రకటించాలో క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడునని. ఇక్కడ కూడా ప్రభువారు ఏం చెప్తున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు లూకా గారు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. దేనిని గూర్చి ప్రకటించాలి? సిలువను గూర్చినటువంటి వార్త ఈ సమాజానికి ప్రకటించాలి. సిలువను గూర్చినటువంటి వార్త దేని కొరకంటే ఇక్కడ క్లారిటీ చేశాడు ఆయన. ప్రతి పాపి మారాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందుట కొరకే సిలువను గూర్చిన సువార్తను ప్రకటించాలి. అంతేగాని ధరించటానికి లేదు. ధరించటం వలన, నీ వేషధారణ వలన ఒక్క పాపి కూడా మారడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. సువార్తను ప్రకటిస్తేనే పాపి మారతాడు. పాపి మారితేనే పరలోకంలో దేవునికి సంతోషం. అవునా కాదా? ఈరోజు నువ్వు ధరించడం వలన అబ్బో నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను సంతోషపడుతున్నారేమో, కానీ దేవునికి అది సంతోషం కాదు. ఒక పాపి మారాలి, పాపి మారితేనే పరలోకంలో సంతోషం. ఆ మాట కూడా చూడండి ప్రియులారా, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట. లూకాసువార్త 15వ అధ్యాయం, లూకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయములో కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. అంటే ఒక పాపిని మార్చే ఈ సిలువను గూర్చిన సువార్త ఈ సమాజానికి ప్రకటిస్తే, ఆ ప్రకటించబడినటువంటి సువార్త వలన ఆ పాపి మారితే పరలోకంలో సంతోషం అంటండి దేవునికి. అంటే ఇప్పుడు చెప్పండి ప్రియులారా, గుడ్ ఫ్రైడే రోజున సిలువను ధరించాలా, సిలువను గూర్చి ప్రకటించాలా? మీరు చెప్పాలి. ఇప్పుడు సిలువను గూర్చి ప్రకటించాలి, సిలువను ధరించడం కాదు. అది లేఖనం ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు, అది నువ్వు చేయటానికి వీలు లేదు. మరొక మాట చూస్తారా? మరొక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, చివరికి ఒక మాట చూసి క్లోజ్ చేద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి చూద్దాం ప్రియులారా. చూడండి ఏమంటాడు. అనేకుల కొందరా? అనేకులు బోధించేవారు, బోధ వినేవారు. చూడండి ఏమంటున్నారు, జాగ్రత్తగా వినాలి. అనేకులు బోధించేవారు, బోధ వినేవారు ఏం చేస్తున్నారు చూడండి. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఏం చేస్తారంటండి? సిలువకు శత్రువులుగా మారిపోయారా? అవును, మారిపోయారు. ఎందుకంటే బోధించేవాడు సిలువను గూర్చిన వార్త సక్రమంగా బోధించట్లేదు. ఆ బోధ వినేవారికి సిలువను గూర్చినటువంటి సువార్త వాళ్ళకి అర్థం కాలేదు. కనుకనే క్రీస్తు సిలువకు శత్రువులుగా మారిపోతుంది నేడు సంఘం. అందుకే అంటున్నాడు ఆయన, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకండి ఆడవటం పౌలు గారు? సంఘాన్ని గురించి ఎందుకండి ఏడుస్తున్నారు? ఎందుకంటే మీ పాపాల కోసం, మీరు బాగుండాలని, మీ వ్యాధులు తగ్గాలని, మీ బాధలు పోవాలని, మీరు నరకానికి పోకుండా ఉండాలని ఆయన అంత త్యాగం చేశాడే, అంత బాధ అనుభవించాడే, అన్ని అవమానాలు నిందలు భరించాడే. దెబ్బలేమో ఆయనకి, స్వస్థతేమో మీకు, అవమానాలేమో ఆయనకు, నిందలేమో ఆయనకు, గౌరవాలు మీకు, సంతోషాలు మీకు. ఇన్ని చేసినటువంటి ఆయన త్యాగం మీరు అర్థం కాకుండా ఆయన సిలువకు శత్రువులుగా మీరు మారిపోతున్నారే అని ఆ వేదనతో ఫిలిప్పీ సంఘాన్ని బట్టి, నేడున్న సమాజాన్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడన్న విషయాన్ని మరిచిపోయిందండి సంఘం. అందుకే కిందకు వచ్చేసరికి అంటున్నాడు కదా, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు చిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే. దేంట్లో పెట్టారు మనసు? భూ సంబంధమైనవి, భూ సంబంధమైన వాటి కోసమే ఆలోచించి, భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఆధారపడి, అందులోనే ఆనందపడుతూ దేహ సంబంధులుగా, లోక సంబంధులుగా సంఘములో భక్తునే ముసుకేసుకొని మోసపోతున్నారండి ఈరోజు సంఘం. అందుకేంటున్నారు, ఇదిగో నాయన, మనుషులు పైకి భక్తి గలవారి వలె కనపడుతున్నారయ్యా, వాళ్ళ హృదయం చాలా మలినమైపోయిందంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మలినమైనటువంటి హృదయాన్ని కడగాలంటే, పాడైపోతున్నటువంటి ఈ సమాజాన్ని బాగు చేయాలంటే సత్య సువార్త ప్రకటన జరగాలండి. సత్య సువార్తనే చెప్పాలండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా
అంతేగాని మన మెప్పు కోసం, మన గొప్పల కోసం, మన లాభం కోసం, మన సంతోషం కోసం సువార్త పని చేయకూడదండి. అది చాలా ఘోరమైన శాపం అని గుర్తుపెట్టుకోవాలి. మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని బాధపడుతున్నటువంటి పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా సంఘం ఉండాలని ఈ సమాజానికి, సంఘానికి హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.